హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం వచ్చేసి అమరావతిలో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఎంట్రన్స్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ రోడ్డు పనులు అయితే మొదలు పెట్టారండి. ఇది మొత్తం వచ్చేసి మన దొండపాడు నుంచి ఉండవల్లి వరకు ఈ 21 కిలోమీటరు ఆ రోడ్డు పనులు అయితే ఆల్రెడీ 19.2 కిలోమీటర్లు అయితే పూర్తయితే అయింది. మనకి ఇక్కడ కరకట్ట దగ్గర మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు అయితే ఈ రోడ్డు పనులు అయితే ఉంది. ఇక్కడ నుంచి మన ఉండవల్లి వైపుగా ఈ రోడ్డు పనులు కనెక్టివిటీ చేయడం కోసం అని చెప్పి పనులు అయితే జరుగుతున్నాయి. మనం ఒక 4 రోజుల క్రితం అయితే వచ్చి చూసామన్నమాట. చూస్తే పనులు ఇక్కడ ఏం జరగలేదు. అయితే ఈ వీడియో వచ్చేసి నిన్నైతే రికార్డ్ అయితే చేస్తున్నానండి. ఇది మొత్తం చూసారు కదా, మొత్తం క్లియర్ అయితే చేసుకున్నారు. అంతకుముందు ఇవన్నీ ఈ తోటలు అయితే ఉంటాయి అన్నమాట, అరటి తోటలు. అవన్నీ మొత్తం సైడ్ చేసుకొని మొత్తం ఈ రోడ్డు పనులు చేయడం కోసం అని చెప్పి క్లీన్ అయితే చేసుకున్నారు. అలానే ఇటు నుంచి డైరెక్ట్ గా మనం ఉండవల్లి వైపు అయితే రోడ్డు కనెక్టివిటీ కలిసిద్ది అనమాట. ఇది వచ్చేసి ఎన్సీసీ వారు అయితే కాంట్రాక్ట్ అయితే దక్కించుకుంటున్నారంటండి. 188 4.5 కోట్ల రూపాయలతో ఈ ఎన్సీసీ వారు అయితే ఈ కాంట్రాక్ట్ అయితే దక్కించుకొని రోడ్ల పనులు అయితే మొదలు పెట్టారన్నమాట. అలానే అమరావతిలో చాలా వరకు ఈ ఎన్సీసీ వారు అయితే ఈ రోడ్ల పనులను అయితే దక్కించుకున్నారండి. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు అలానే అటు చివరి వైపు కూడా కరకట్టకి అటు పక్కన కూడా అయితే పనులు అయితే చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఈ వీడియో కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తానండి. ప్రతిరోజు మన ఛానల్లో ఏదో ఒక అమరావతి వీడియో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, మొత్తం ఒకసారి మీకు అడ్డ కూడా వెళ్ళి అయితే చూపిస్తాను. మ్యాపింగ్ అయితే చేసుకుంటున్నారు అన్నమాట. ఈ కరెక్ట్గా మనకి ఈ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుంచి ఉండవల్లి గృహల వైపు అయితే phase 2 లో ఈ పనులు అయితే చేస్తున్నారు. అలానే మళ్ళీ ఉండవల్లి నుంచి మనకి NH16 హైవేకి సంబంధించి phase 3 లో ప్రజెంట్ టెండర్లు అయితే పనులు జరుగుతున్నాయి అంట. అది అయిపోయిన తర్వాత ఆ పనులు కూడా అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు గనక పూర్తయిపోతే ఈ అమరావతిలో ఇంకా మనకి వెళ్ళటానికి కూడా ఇబ్బంది అయితే లేకుండా పనులు అయితే జరుగుతాయండి. అలానే నేను అంతకుముందు మీకు తాత్కాలికంగా వేసిన రోడ్డు అయితే చూపించాను కదా, ఇప్పుడు అది వేయడం మూలన కూడా మనకి కొంచెం అటు వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా ఉందన్నమాట ఉండవల్లి వైపు. ఇంకా ఇదే డైరెక్ట్ గా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్టివిటీ ఇది రోడ్డు కూడా వేసేస్తే చాలా బాగుంటదండి. ఇగో చూస్తున్నారు కదా, మొత్తం అయితే చక్కగా ఎంత శుభ్రం అయితే చేసుకున్నారు. అలానే అటు చివరి వైపు కూడా చేసుకుంటా వస్తున్నారు అన్నమాట. చూడండి, ఈ E3 రోడ్డు ఎలా ఉంటది అన్నదే నేను చాలా సార్లు మీకు సీడ్ యాక్సిస్ రోడ్డు అప్డేట్ అయితే ఇచ్చాను. అలానే ఇప్పుడు ఇంకా కొంచెం కొత్త చెట్లు అయితే పెట్టారన్నమాట. నేను అది కూడా మళ్ళీ ఇంకోసారి అయితే వీడియో అయితే చేస్తాను. అలానే ఈ 6 లైన్ రోడ్డు కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నారు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మ్యాపింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా ఉండవల్లి వైపు అయితే వెళ్ళి అటు నుంచి డైరెక్ట్ గా NH16 హైవేలోకి అయితే కలిసిద్ది. ఇక అటు చివరి కూడా సరి చేసుకుంటున్నారు. చూడండి, మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇది లెవెల్ వారీగా అయితే చేస్తున్నారండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇటు నుంచి అయితే చేశారు. అలానే అటువైపు నుంచి మళ్ళీ అటు క్లియర్ గా చేసుకొని అటు ఉండవల్లి వైపుగా ఈ రోడ్డు అయితే పనులు అయితే చేస్తారు. ఓకే అండి, చూశారు కదా. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి.